హైదరాబాద్ ఫలక్నుమా ఆర్ఓబిని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారు. 52 కోట్లతో 360 మీటర్ల పొడవులో జీహెచ్ఎంసీ, ఎస్సీఆర్ సంయుక్తంగా దీన్ని నిర్మించాయి. బార్కస్ నుంచి చార్మినార్ రూట్తో పాటు ఫలక్నుమాలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఆర్ఓబి ఉపయోగపడుతుంది. సీఎం రేవంత్ తో పాటు డిప్యూటీ సీఎం భట్టి, ఇన్ఛార్జి మంత్రులు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. నేడు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గం భేటీ కానుంది. ఈ నెల 16న ప్రధాని మోడీ రాష్ట్రంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన టూర్కు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించనుంది కేబినెట్. అలాగే రాజధాని నిర్మాణం, టిడ్కో ఇళ్ల పంపిణీ అంశాలపై చర్చించనుంది. ఈ భేటీలో పలు సీఆర్డీఏ ప్రతిపాదనలను కూడా సర్కార్ ఆమోదించనుంది. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ముగిశాయి. 9 రోజుల పాటు వైభవంగా జరిగిన ఉత్సవాలు వరాహస్వామి పుష్కరిణిలో చక్రస్నానంతో ముగిశాయి. ఇవాళ సాయంత్రం బాగ్ సవారీ నిర్వహించనున్నారు. మాడవీధిలో అప్రదక్షిణంగా స్వామివారిని ఊరేగించనున్నారు. ఇవాళ పీహెచ్సీ డాక్టర్లతో వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్లు మరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పీహెచ్సీ వైద్యులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది. 100 మంది వరకు పీహెచ్సీ డాక్టర్లు చర్చలకు వస్తారని సమాచారం. నేడు చలో విజయవాడ పేరుతో నిరాహార దీక్ష చేపడతామని పీహెచ్సీ డాక్టర్లు స్పష్టం చేశారు. నిన్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో చర్చల తర్వాత వాళ్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి విజయదశమి పూజలు చేశారు. స్థానిక ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు రేవంత్. ఆ తర్వాత జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎర్రవెల్లిలోని నివాసంలో నిర్వహించిన ఆయుధ పూజలో పాల్గొన్నారు. ఈ పూజలో కేసీఆర్ దంపతులు, కేటీఆర్ దంపతులు, కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కేసీఆర్, కేటీఆర్ దుర్గమ్మకు పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో విజయదశమి వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా పండుగ జరుపుకుంటామని పొన్నమన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్ లంగర్ హౌస్ లో జాతిపిత మహాత్మాగాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా బాపుఘాట్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు మహాత్ముడికి నివాళులర్పించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో దసరా వేడుకలు ఘనంగా జరిగాయి. ఖమ్మం జిల్లా నారాయణపురంలోని పొంగులేటి స్వగృహంలో జరిగిన ఈ వేడుకల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పాల్గొన్నారు. అందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెప్పిన పొంగులేటి భక్తుల కోరికలను అమ్మవారు తీర్చాలని కోరుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాబోయే 10 ఏళ్ల వరకు ఎన్నికల్లో తాను పోటీ చేయనని ఆయన ప్రకటించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా తన సతీమణి నిర్మల పోటీ చేస్తారని చెప్పారు. తనను 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం కోసం చేయాల్సిందంతా చేశానని పేర్కొన్నారు. 10 ఏళ్ల తర్వాత మళ్లీ పోటీ చేస్తానని వెల్లడించారు. ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గోషామహల్ స్టేడియంలో ఈ నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది జనవరి 31న కొత్త బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు సీఎం రేవంత్. దసరా పండుగ సందర్భంగా శాస్త్రోక్తంగా పూజలు చేసి పనులు ప్రారంభించారు. ఎంఈఐఎల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి 26 ఎకరాల విస్తీర్ణంలో ఉస్మానియా ఆసుపత్రి ఏర్పాటు కానుంది. 12 అంతస్తుల్లో అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు నిర్మిస్తున్నారు. వరదల కారణంగా 20 రోజులుగా ఏడుపాయల వనదుర్గ భవానీ ఆలయం నీట మునిగే ఉంది. రాజగోపురంలో రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా గంగమ్మకు పూజలు చేశారు ఆలయ అర్చకులు. మంజీరా నది ఉగ్రరూపం దాల్చడంతో గుడికి వెళ్లే అన్ని దారులు మూసివేశారు.
ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం ప్రభావంతో వీస్తున్న ఈదురుగాలులు, కురుస్తున్న వర్షాలు, వరద ముప్పుపై వారితో చర్చించారు. ఆయా జిల్లాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్ని ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎం. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ప్రజలను కోరారు. రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఖాదీ సంతను ఆయన సందర్శించారు. ఖాదీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మొదటి నుంచి ప్రధాని మోడీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశం స్వయం సమృద్ధి సాధించాలని, ఆత్మనిర్భర్ భారత్, వికసిత భారత్ లక్ష్యాలతో ప్రధాని అడుగులు వేస్తున్నారని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా దసరా కార్నివాల్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభోత్సవం చేశారు. అమ్మవారి ఊరేగింపు కార్నివాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 40కి పైగా కళా బృందాలు, 3000కు పైగా కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. విజయవాడ ఉత్సవంలో డప్పు కళాకారుల ర్యాలీ గిన్నిస్ బుక్ రికార్డులకెక్కింది. సీఎం చంద్రబాబుకు సర్టిఫికెట్ అందజేశారు గిన్నిస్ బుక్ ప్రతినిధులు. మాజీ డిప్యూటీ సీఎం వైసీపీ నేత కొట్టు సత్యనారాయణపై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సీరియస్ అయ్యారు. తాడేపల్లిగూడెంలో రౌడీ రాజకీయాలు చేసిందే కొట్టు సత్యనారాయణ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. తనతో తిరుగుతున్న ఓ వ్యక్తిని చంపించేందుకు భీమవరం నుంచి రౌడీలను తీసుకొచ్చింది నిజం కాదా అని నిలదీశారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు ముగిశాయి. 11 అలంకరణలతో పూజలు అందుకున్న జగన్మాతకు ఉత్సవాల చివరి రోజు శాస్త్రోక్తంగా పూర్ణాహుతి నిర్వహించారు. విజయదశమి రోజున రాజరాజేశ్వరీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారు. దసరా పండుగ సందర్భంగా వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల ఆశ్రమ గురుకుల పాఠశాలలో రోగుల సంఖ్య పెరుగుతోంది. 5 రోజుల వ్యవధిలో అక్కడ 2 విద్యార్థినులు మరణించారు. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థుల పరిస్థితిని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. పారిశుద్ధ్యం, తాగునీరు లోపం వల్లే అనారోగ్య సమస్య వచ్చిందని భావిస్తున్నారు. దసరా పండుగ వేళ అభిమానులకు అప్డేట్ ఇచ్చారు హీరోయిన్ సమంత. కొత్త ప్రయాణమంటూ తన కొత్తింటి ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారామె. ఇంటి గోడపై తన ముద్దు పేరు శామ్ లోగో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.